పరమగీతములు మొదటి అధ్యాయము 9వ వచనం. నా ప్రియులారా, ఫరో యొక్క రథస్వాముతో నిన్ను పోల్చెదను. మొదటి అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాల, ఫరో యొక్క రథశ్వాలతో నిన్ను పోల్చెదను. రథశ్వాలతో. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. దయచేసి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రములు. బిడ్డ విజయ యొక్క సాక్ష్యం ద్వారా మమ్మల్ని మరొకసారి బలపరిచావు, నీకు వందనాలయ్యా. ఇదిగో చదువుకున్న వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథశ్వాలతో నిన్ను పోల్చెదను. ఈ వాక్యాన్ని మా మధ్యలో ఉంచండి. నా తండ్రి, మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందమని, నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరే బయలుపరచుకోమని కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 9వ వచనము, ఫరో యొక్క రథశ్వాలతో నిన్ను పోల్చెదను. నెబుకద్నెజరు మరి ఫరో ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్నటువంటి దినముల లోపట అక్కడ ఉన్నటువంటి గుర్రాలకు ఒక పెద్ద పేరున్నది, ఫరో గుర్రాలకు. ఇక్కడ సొలొమోను షూలమితితో ఒక మాట అంటున్నాడు. తను ప్రేమించిన ప్రియురాలితో ఏమంటుండంటే, నీవు ఫరో యొక్క రథశ్వాలతో నిన్ను పోల్చెదను. మరి సొలొమోను షూలమితితో మాట్లాడుతున్న మాట, క్రీస్తు సంఘముతో మాట్లాడుతున్న మాట. మనమందరము క్రీస్తుకో, మనందరము ఆయన వరుడు, మనము వధువులం. సొలొమోను తన ప్రియురాలైనటువంటి షూలమితిని ఫరో యొక్క అశ్వాలతో పోలుస్తున్నాడు. ఆ ఫరో రథానికి ఉన్నటువంటి అశ్వాలకు ఏ ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయో సంఘమునకు కూడా అదే గుణాలు ఉండాలనేటువంటి రీతిలో మరి సొలొమోను అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథశ్వాలతో నిన్ను పోల్చెదను. దేవునికి స్తోత్రము. ఆ రోజుల్లో ఐగుప్తు దేశములో ఉన్నటువంటి గుర్రాలు ప్రపంచములో పట్ల అంత శ్రేష్టమైన బలమైనటువంటి గుర్రాలు మరి ప్రపంచంలో ఎక్కడ లేవు. ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే రాజులు తప్పకుండా ఆ గుర్రాలను కొనుక్కోవలసిందే. ఎక్కడి గుర్రాలు అవి? ఫరో దగ్గర ఉన్నటువంటి గుర్రాలను. చదివితే మంచిదేమో, దయచేసి చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం మొదటి అధ్యాయము 16-17 వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు. సొలొమోను కాలము లోపట ఐగుప్తు దేశములో ఉన్నటువంటి గుర్రాలు. సొలొమోను కూడా ప్రపంచ చరిత్ర లోపట అంత ధనవంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు లేడు. ప్రపంచము లోపట సుందరమైనటువంటి సువర్ణ దేవాలయంలో కట్టినటువంటి వాడు సొలొమోను. అతని పాలన లోపట ఐగుప్తు దేశములో ఉన్నటువంటి గుర్రాలన్నిటిని తెచ్చుకున్నాడు. అక్కడి రథాలకు 600 తులముల వెండి, అక్కడ కొన్నటువంటి గుర్రాలకు ఒక్కదానికి 150 తులముల ఎత్తుగల వెండితోటి ఒక్కొక్క గుర్రాన్ని గుంపులు గుంపులుగా రాజైనటువంటి సొలొమోను కొన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే రాజు యొక్క బలము, రాజు యొక్క ఐశ్వర్యము,
రాజు యొక్క ఘనత దేని మీద ఆధారపడుతుందంటే తనకు కలిగి ఉన్న యుద్ధ సామగ్రి మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఐగుప్త దేశంలో పెరిగిన గుర్రాలు అనంటే అవి ప్రపంచంలో పేరెళ్ళినటువంటి గుర్రాలు. కనుక జ్ఞాని అయినటువంటి మహారాజు అయినటువంటి సొలొమోను ఆ గుర్రాలను తెప్పించుకున్నాడు తన యొక్క దేశానికి. దేవునికి స్తోత్రము. ఈ గుర్రాలకు మరి 4 లక్షణాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాటి గురించి మనం ధ్యానం చేద్దాం ఇదే కాలం. దేవుని స్తోత్రము. ఈ గుర్రాలకు ఉన్నటువంటి లక్షణాలు వధువు సంఘమైనటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఈ 4 లక్షణాలు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ గుర్రాలను ఎప్పుడు వాడతారంటే యుద్ధము చేసే సమయంలో ఈ బలమైనటువంటి యుద్ధాలను వాడుతారు. అదే రీతిగా పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము ఎత్తబడాలంటే ఈ గుర్రాలకు ఉన్నటువంటి 4 లక్షణాలు సంఘానికి విశ్వాసులకు ఉన్నప్పుడు ఎత్తబడేటువంటి స్థితిని కలిగి ఉంటారు. మొదటి లక్షణం ఏంటంటే ఈ గుర్రములో నమ్మకమైనటువంటి గుర్రాలు. బాగా గమనించండి. రథాలను చూస్తే ఏ రీతి ఉంటాయంటే కొన్ని రథాలకు ఒకే గుర్రాన్ని కడతారు, కొన్ని రథాలకు 2 గుర్రాలను కడతారు, కొన్ని రథాలకు 4 గుర్రాలను కడతారు, కొన్ని రథాలకు 6 గుర్రాలను కడతారు. అవి ఒకే కలర్లో ఉంటాయి, ఒకే ఎత్తులో ఉంటాయి, ఒకే బలముతో ఉంటాయి. ఆ గుర్రాలు మరి ఒక్క అడుగు వేసిన తర్వాత 6 గుర్రాలు కూడా ఒకే స్పీడులో అవి వెళ్తుంటే చూసి మనం ఎంతో సంబరపడతాం. ఆ రథము 6 గుర్రాలు కట్టినటువంటి రథం మీద రాజు కూర్చున్నప్పుడు ఆ గుర్రం పరిగెత్తుతున్నప్పుడు దాని అందము, దాని ఐశ్వర్యము, దాని యొక్క బలమును చూసినప్పుడు మనం వర్ణించలేని రీతిగా ఉంటుంది ఆ గుర్రం, ఆ యొక్క రథం యొక్క పరిస్థితి. కనుక ఆ గుర్రాలకు ఎంత ట్రైనింగ్ ఉంటుంది అంటే అవి నమ్మకమైనటువంటి గుర్రాలు. దేవునికి స్తోత్రము. ఈ ఫరో యొక్క గుర్రాలను చూసినట్టయితే ఇశ్రాయేలు కనాను యాత్రలో వెళ్తున్నప్పుడు ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేలును విడిచిపెట్టాడు. ఇశ్రాయేలును విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫరో గుర్రములను రథములను తీసుకొని తరుముతూ వచ్చాడు కదా. తరుముతూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సముద్రము గుండా పరిగెత్తాలి గుర్రాలు, అంతే కదా. గుర్రములు సముద్రం కూడా పరిగెత్తాలి. అవి ఎలాంటి గుర్రాలంటే మొదటి ఆ లక్షణం ఏంటంటే అవి నమ్మకమైనటువంటి గుర్రాలు. తన యజమాని పట్ల అమితమైన ప్రేమ కలిగినటువంటి గుర్రాలు. అవి నమ్మకంగా పనిచేసే గుర్రాలు. అది ఎడారిలో వెళ్ళినా, అవి పర్వతాల మీద వెళ్ళినా, అవి సముద్రంలో వెళ్ళినా యజమానిని సంతోష పెడతాయి, కానీ వాటి లాభాన్ని అవి చూసుకోం. మేము వెళితే చనిపోతామేమో, మాకు నష్టం కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన ఆ గుర్రాలకు ఉండదు. కానీ ఆ ఫరో రథములో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అవి ఎర్ర సముద్రములో కూడా పరిగెత్తడానికి ఇష్టపడ్డటువంటి గుర్రాలు. ఎందుకంటే యజమానుని యొక్క సంతోషం వాటికి కావాలి. యజమానిని సంతోష పెట్టాలంటే వాటి యొక్క నమ్మకత్వాన్ని అవి కనుపరుస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సముద్రంలోనికి వెళ్ళినట్టయితే వారి రాజును లేక వారి అధిపతిని తీసుకొని ఆ గుర్రాలు సముద్రంలోనికి వెళుతున్నప్పుడు ఇటువైపు అటువైపు జల రాసులు నిలబడి ఉన్నాయి. అవి అనుకోవచ్చు, ఎందుకంటే మేము సముద్రంలోనికి వెళితే ఈ జలం ఒకటైనట్టయితే మేము చనిపోతాము అనేటువంటి ఆలోచన చేయలేదు. కానీ ఇందులో కూడా మేము పరిగెత్తినప్పుడు మా ప్రాణములు తెగించి పరిగెత్తుతాము. మా యజమానునికి మేము ఇంత నమ్మకస్తులమని రుజువుపరుస్తాము. ఆ రుజువుకు కారణము మేము ఎర్ర సముద్రంలో కూడా పరిగెత్తుతామని చెప్పేసి ఆ గుర్రాలు ఎర్ర సముద్రం కూడా పరిగెత్తాయి. చివరికి ఆ గుర్రాలు ఎర్ర సముద్రంలో చనిపోయాయి. అంటే ఎంత నమ్మకమైన గుర్రాలంటే అవి తన యజమానుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గుర్రాలు. దేవునికి స్తోత్రం. సంఘము యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘము నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. నీ యజమానుడైనటువంటి, నీ ప్రాణపీడైనటువంటి, నీ వరుడైనటువంటి యేసు కొరకు నీ ప్రాణం పెట్టే స్థితిలో నువ్వు పరిగెత్తాలి, సువార్త ప్రకటించాలి. పౌలు అంటాడు, సమయమందును అసమయమందును అంటాడు. రెండవదిగా అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు. కనుక సువార్త ప్రకటన లోపట, యేసుక్రీస్తును లోకానికి చూపించడం లోపట నువ్వు ఎంతటి త్యాగమునైనా చేయడానికి సిద్ధపడ్డటువంటి గుర్రముగానే ఉండాలి.
అందుకే ఈ గుర్రాలు ఏం చేసినాయంటే వాటి నమ్మకత్వాన్ని చూపిస్తున్నాయి. అవేంటంటే సముద్రములో కూడా తన యజమానిని సంతోషపెట్టడానికి ప్రాణం పోయినా పర్వాలేదని పరిగెత్తినటువంటి గుర్రాలు. అందుకే ఈ గుర్రములకు నమ్మకమైనటువంటి గుర్రాలు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నమ్మకమైనటువంటి సేవకులు, విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. మోషేకు ఒక పేరు ఉంది. అది సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో నమ్మకమైన వాడు అనేటువంటి మాటను చూస్తాము. అబ్రహాము నమ్మకమైన వాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో చూసినటువంటి నెహెమ్యా నమ్మకమైనటువంటి వాడిగా చూస్తాం. మరి మత్తయి సువార్త 25:21లో చూసినటువంటి భలే నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకము కలిగి ఉంటివి గనుక అనేకమైన రాజ్యముల మీద నీకు అధికారం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మకస్తులకు దేవుడిచ్చేటువంటి కృప ఎంతో ఉన్నతగా ఉంటుంది. అందే నమ్మకస్తులు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, మరణం వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు నేను నీకు జీవ కిరీటమునిచ్చేదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కొద్ది కాలం సువార్త చేయటము, కొద్ది కాలం బోధించడము, కొద్ది కాలం విశ్వాసంగా ఉండి చనిపోతే కాదు, కానీ మనం దేవునికి స్తోత్రము. కడ వరకు నమ్మకంగా ఉండాలి. ఈ గుర్రములకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అవి ప్రాణము పోయినా యజమానుని కొరకు నమ్మకంగా పనిచేయడానికి ఇష్టపడ్డ గుర్రములు. దేవుడు ఎవరు ఇష్టపడతారంటే, నీ ప్రాణమును అర్పించైన క్రీస్తును ప్రకటించాలని ఇష్టపడేటువంటి వారి పట్ల దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ గుర్రాలకున్న మొదటి లక్షణం ఏంటంటే, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన రాజ్యానికి వారసురాలు కావాలంటే ఈ గుర్రాలు ఎంత నమ్మకంగా ప్రాణం పోయే వరకు పరిగెత్తాయో, ఎర్ర సముద్రంలో నువ్వు కూడా ఈ లోకమైన సముద్రం లోపట నువ్వు ఆయనను ప్రకటిస్తూ ప్రాణం పొడగొట్టుకునే స్థితి వరకు నువ్వు పరిగెత్తాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం. గుర్రం దేనికి సూచనగా ఉంటుందంటే, అది బలమునకు సాదృశ్యం కదా. దేవుని స్తోత్రం. మొదటిది, ఈ గుర్రాలు నమ్మకమైనటువంటిది. గుర్రాలు ఇప్పుడు మనం అనుకున్నాము, ఒక్క రథానికి 6 గుర్రాలు కడతారు, 4 గుర్రాలు కడతారు. ఈ 4 లేక 6 గుర్రాలు ఒకే రీతిగా పరిగెత్తాయి. అంటే వాటిలో ఏమున్నది? ఐక్యత ఉన్నది. ఏమండి, ఒకటి స్పీడ్గా వెళితే, ఒకటి నెమ్మదిగా వెళితే ఆ యొక్క రథం వెళ్తుందా? ఎర్రది. వాటికి ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే, 6 గుర్రాలు కట్టినా 4 గుర్రాలు కలిగినా ఒకే స్పీడ్ తోటి, ఒకే ఎత్తుతోటి అవి పరిగెత్తుకుంటూ వెళుతాయి. అంటే వాటిలో ఏముందంటే ఐక్యత ఉన్నది. దేవుని నామానికి స్తోత్రాలు. క్రైస్తవ జీవితాలలో ఐక్యత లేదు, గమనించాల. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలలో ఐక్యత ఉండాలి. ఒకరినొకరం ప్రేమించుకునే వారికి ఉండాలి. ఒకరిని ఇంకొకరు నాకంటే యోగ్యులని మనం ఎంచుకునేటువంటి వారికి ఉండాలి. నువ్వెంత స్వార్థ ప్రకటించినా, నువ్వెంత వాక్యం బోధించినా, నువ్వెన్ని కార్యాలు దేవుని కొరకు చేసినా, నువ్వు ఇతరులను ప్రేమించే మనసు నీకు లేకపోతే నువ్వు చేసిందంత వ్యర్థమే, దేవునికి ఇష్టమైంది కాదు. అందుకే యేసయ్య అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఇతరులను మనకంటే యోగ్యులుగా మనం ఎంచాలా. దేవుని స్తోత్రం. అందుకే ఈ గుర్రాలు ఐక్యతతో అందరం ఒకే రీతికి వెళదాం, అందరం ఒకే రీతిగా పనిచేద్దాం, అందరము మన యజమానుని సంతోషపెట్టే రీతిగా కలిసి ఉందాం అనుకునే ఆలోచన కలిగినటువంటి గుర్రాలు ఇవి, ఐక్యత కలిగినటువంటి గుర్రాలు. దేవుని స్తోత్రం. సంఘము కూడా అలాగే ఉండాలి. సేవకుడు ఏదైనా చెప్పినట్టయితే మనమందరం కలిసి ఒక పని చేద్దాం, మనమందరం కలిసి వార్త ప్రకటిద్దాం, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనందరం కలిసి నశించిపోతున్న ఆత్మల కొరకు 1 గంట 2 గంటలు ఒక దినం మనం ప్రార్థనలో గడుపుదాం. సేవకుడు పిలిపించినప్పుడు ఐక్యతతో అందరూ కలిసి ప్రార్థన చేసేటువంటి స్థితి ఉండాలి, ఐక్యత ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో 133వ దావీదు కీర్తన లోపట సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు అట.
మనోహరం బట్ట అంటే ఐక్యతతో కూడి పని చేసినప్పుడు ఆ పనికి అందం వస్తుందట. ఎంత మేలు, ఎంత మనోహరం. 10 మంది కలిసి పని చేస్తే ఆ పని ఎట్లుంటుందంటే చూడముచ్చటగా ఉంటుంది. 10 మంది లేక 100 మంది కలిసి క్రీస్తును ప్రకటిస్తే ఎలా ఉంటుందంటే చూసే వారికి కూడా అందంగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రాలు. పూల తోటలో చీతాకొక చిలుకలన్నీ ఎగురుతుంటే ఆ తోటకి ఎంత అందం ఉంటుందో. మరి విజయమ్మ గారు చెప్పిన రీతి ఏంటంటే తెల్లటి వస్త్రాలు 10 మంది 100 మంది వేసుకొని సువార్త ప్రకటించుకుంటూ వెళుతుంటే ఎలా ఉంటుందంటే పరలోకం భూమి మీదకి దిగి వచ్చినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారలా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. ఈ గుర్రాలకు ఐక్యత ఉంది. 6 గుర్రాలు కట్టినా 4 గుర్రాలు కట్టినా అవి ఒకే స్పీడ్తో ఉంటాయి, ఒకే ఎత్తుతో ఎగురుతాయి, వాటి ఐక్యతను చాటుతాయి. మనము కూడా ఆ గుర్రాలు తన యజమానిని సంతోషపెట్టే రీతిగా అన్ని ఏ రీతి కలిసి ఉంటాయో మన పరలోకపు యజమానిని మనం సంతోషపెట్టే రీతిగా మనం అందరూ ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఒకరికంటే ఒకరము ప్రేమ కలిగి మన ప్రేమను చూపిస్తూ పరలోకమందున్న మన యజమానుడు మన ప్రాణప్రియుడైనటువంటి యేసును సంతోషి పెట్టడానికి మనమంతా ఐక్యత కలిగి ఈ అంతిమ దినాల్లో సువార్త ప్రకటించేటువంటి భారము కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఫరో గుర్రాలకు ఇంకొక ఆధిక్యత ఉంటుంది. 3వ ఆధిక్యత ఏంటి అంటే ఈ గుర్రాలు ఊరేగింపు చేసేటువంటి గుర్రాలు. ఏమండి, ఎవడైనా పెళ్లి కుమారుడు రావాలనుకోండి, ఈ రోజుల్లో బెంజి కారులో వస్తుంటే పెళ్లి కుమారుడు, కానీ పూర్వకాలంలో ఉన్నతమైన స్థితి చాటుకోవాలంటే దేని మీద వచ్చేవారు పెళ్లి కుమారుడు? గుర్రాల మీద వచ్చేటువంటి వారు. ఒక దేశ గురువు వచ్చాడు అనుకోండి, ఎలా వచ్చేవాడు? గుర్రం మీద వచ్చేవాడు. ఏమండి, ఒక రాజు వచ్చేవాడు అనుకోండి, దేని మీద వచ్చేవాడు? గుర్రాల మీద వచ్చేటువంటి వాడు. దేవుని నామానికి స్తోత్రాలు. రారాజు అయినటువంటి యేసును ప్రకటించాలి అంటే ఆయనకు సువాసనకరమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే సువాసన కలిగినటువంటి క్రీస్తును ప్రకటించాలంటే మనము కూడా ఊరేగింపు చేసేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అందుకే పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, దయచేసి ఒకరు చదివితే మంచిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను ప్రకటిస్తూ ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో దేవునికి స్తోత్రం. ఏదట క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువార్త కనుపరచు నిమిత్తము ఊరేగించుచున్నటువంటి దేవునికి స్తోత్రం. రాజులను ఊరేగింపు చేయాలంటే వేరే ఏ వాహనం వాడి అంత ఘనంగా ఉండదు, కానీ గుర్రం మీద ఎక్కితేనే రాజు యొక్క ఘనత ఉంటుంది. రాజు అయినటువంటి రాజులకు రాజు అయినటువంటి క్రీస్తును ప్రకటించాలంటే, క్రీస్తు యొక్క సువార్త లోకంలో ప్రకటించాలంటే, ఆ జ్ఞానం యొక్క సువార్త లోకంలో ప్రకటించబడాలి అంటే ఆ గుర్రాలు ఏం చేస్తాయంటే రాజు యొక్క ఔన్నత్యమును, రాజు యొక్క గొప్పతనమును అవి చూపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకపు రాజును ప్రకటించే గుర్రాలు సువార్తలుగా మనమే ఈ లోకంలో సువాసన ప్రకటించేటువంటి క్రీస్తును ప్రకటించే గుర్రాలుగా ఉన్నట్టయితే పరలోకమందున్న రాజు ఎంత ఘనత పొందుతాడు మన జీవితముల ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక 3వది ఈ గుర్రాలకున్న లక్షణం ఏంటంటే మరి తన యజమానుని ఊరేగింపు చేసేటువంటి లక్షణము ఈ గుర్రము కలిగి ఉంటుంది. 3వదిగా 4వది చూసినట్టుంటే ఈ గుర్రములో బహుధైర్యము కలిగినటువంటి గుర్రములు. ఏమండి, పిరికి వారు సువార్త ప్రకటిస్తారా? బయటికి వెళితే ఎన్ని రకాల మనుషులు ఉంటారో, ఎన్ని మాటలు, ఎన్ని రకాల పని పాటలు ఏదని వచ్చారా అంటారు, దరిద్రము దానివంటారు, దరిద్రపు కొట్టువాడమంటారు, నీ ముఖం భ్రష్టమైన ముఖం చూపెడుతున్నామంటారు క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే. కానీ ఈ గుర్రాలు ఎలాంటి అంటే బలము కలిగినవి. అంటే ఇవన్నిటికీ ఏం భయపడాయి, ఏం బెదరాయి, అవి మనసులో ఉంచుకో. బట్ట మీద మట్టి పడ్డది అనుకోండి, మనం ఏం చేస్తాం? దులుపుతాం కదా. ఎవరు ఎన్ని మాటలు అన్నా ఏం చేయాలా? ఇలా దులపాల్సిందంతే. వాటి గురించి మనం ఏం పట్టించుకోవద్దు, లేకుంటే చెప్పలేము యేసుక్రీస్తు గురించి.
దేవుని నామానికి స్తోత్రాలు. ధైర్యము కావాలి, క్రీస్తును ప్రకటించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడ అది సమీపంలో ఉంది. ఆయన తన సార్వత్రిక సంఘాన్ని పైకెత్తేటువంటి రోజు అతి సమీపంలో ఉన్నది. కనుక మనము మరి సొలొమోను, నా ప్రియురాల, ఫరో యొక్క రథశ్వాలతో నిన్ను పోలుస్తున్నాను అంటే, ఫరో యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఎలాంటివి అంటే 4 లక్షణాలు కలిగి ఉన్నాయి. మొదటి లక్షణము గుర్రానికి ఏమున్నాయి? అవి నమ్మకమైన గుర్రాలు. ఏంటంటే దేవుని కొరకు, ఆ యొక్క యజమాని కోసం అవి ప్రాణం పెడతాయి. మనము కూడా మన ప్రాణప్రియుడు, ప్రాణ రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు మనము నమ్మకం కలిగిన వారు ప్రాణం పెట్టడానికి కూడా సమర్పణ కలిగినటువంటి విశ్వాసులుగా ఈ లోకంలో మొదటిగా దేవుని కొరకు జీవించాలి. రెండవదిగా మరి ఆ గుర్రాలు ఎలాంటి? ఐక్యత కలిగినటువంటి గుర్రాలు. ఎన్ని గుర్రాలు కొడతారో ఆ రథానికి, అన్ని గుర్రాలు ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక ఉద్దేశం, ఏక ఆలోచన. దేవుని స్తోత్రం. అవన్నీ కూడా ఒకే తలంపు, యజమానుని ప్రకటించడమే ఐక్యత చూపుతాయి. మనము కూడా ఎక్కడ పుట్టిన వారమో, ఎక్కడ పెరిగిన వారమో, కానీ మన బంధువులంటే మనకు అంత ఇష్టం ఉండదు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు మన దగ్గరికి వస్తే మన సొంత అక్కల కంటే, చెల్లెల కంటే, తమ్ముల కంటే, అన్నల కంటే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. కనుక వాటిలో ఐక్యత ఉంది. కనుక మనము ఐక్యత కలిగి ఈ అంతిమ దినాలలో క్రీస్తుని లోకానికి ప్రకటించేటువంటి బాధ్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. అది గుర్రం యొక్క రెండవ లక్షణాలు. మూడవ లక్షణం ఏంటంటే, అది మరి తన యజమానిని ఊరేగింపు చేయడానికి గుర్రాన్ని వాడతారు. కనుక మన రారాజు అయినటువంటి క్రీస్తును పెళ్లి కుమారుడిగా రెండవ రాకడలో వస్తున్నటువంటి ఆయనను లోకానికి సువాసనగా ప్రకటించడానికి, ఊరేగింపు చేయడానికి మన రాజు, మన ప్రాణప్రియుడు, మన యొక్క వరుడైనటువంటి యేసును సువాసన కలిగిన, ఎక్కడ ఎవ్వరికి లేనటువంటి ఆయన గుణలక్షణాలను సువార్తన లోకంలో సువాసనగా ప్రకటించేటువంటి స్థితిని కలిగినటువంటి గుర్రములుగా ఈ లోకంలో బ్రతకాలి. నాలుగవదిగా ఆ గుర్రాలకు ఉన్నటువంటి 4వ లక్షణం అంటే ధైర్యం. దానికి ఒక లక్షణం ఉంది. అదాట యుద్ధ భూమిలో రణబేరి మోగినప్పుడట గుర్రము కాలు దువ్వుతుందట. కాలు దువ్వి ఎప్పుడు పరిగెత్తాలి ఆ యొక్క రణరంగంలోనికి, ఎప్పుడు శత్రువులను చీల్చి చండాలనేటువంటి ఆలోచన గుర్రానికి ఉంటుందట. ఆ ధ్వని వినగానే మనము కూడా అంతిమ దినాల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత కలిగినటువంటి ఈ దినములలో క్రీస్తు యొక్క సువాసన కలిగి లోకములో ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా కడవరకు మనం జీవించే ధైర్యము మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని రాకడ సమీపంగా ఉంది. మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. రక్షణ పొందితే కాదు, రక్షణలో కొనసాగాలి. రక్షణ అంతం వరకు కాపాడుకోవాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనాలి, భలే నమ్మకమైన మంచి బిడ్డ, మంచి కుమారుడా, నీవు కొంచెములో, నీకిచ్చిన కొంచెం జ్ఞానములో, నీకిచ్చిన కొంచెము డబ్బులో, నీకిచ్చిన కొంచెం సమయంలో, నీకిచ్చిన కొంచెం తలాంతుల్లో పట్ట నీవెంతో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన పట్టణాల మీద నీకు అధికారం ఇస్తాను అని నీ ప్రాణప్రియుడు, నీ వరుడైనటువంటి యేసయ్య నిన్ను బట్టి సంతోషించి ఆయన రాజ్యములో అధికమైనటువంటి మెప్పు, ఘనత నీకు అనుగ్రహించి నిన్ను దీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.